అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బహిరంగ సభ జయప్రదం అయిన తర్వాత జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. కక్షపూరిత వైఖరితో జనగలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారి మీద పోటీ చేసే అభ్యర్థి కనపట్లేదు. ఏ విధంగా అయినా సరే ఆ కక్షపూరిత వైఖరితోనే ఇవాళ కుటుంబాల మీద, పిల్లల మీద జగన్ రెడ్డి పడ్డాడు. గత 58 నెలలుగా పుల్లారావు గారి మీద ఎక్కడ ఏ కేసు పెడదామని ప్రయత్నం చేశాడు. చివరికి ఎంత దిగజారిపోయాడు అంటే కుటుంబాల మీద, పిల్లల మీద తప్పుడు కేసులు బనాయించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మీదుగా ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఆ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కక్షపూరిత వైఖరితో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు పత్తిపాటి శరత్ మీద కూడా ఈ తప్పుడు కేసు బనాయించి ఎక్కడో ఢిల్లీ నుంచి వస్తూ ఉన్న శరత్ని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తెల్లవారుజామున అరెస్ట్ చేసి లుకౌట్ నోటీస్ ఇచ్చి మళ్ళీ కుట్రపూరిత వైఖరిగా ఉదయం అంతా కూడా రకరకాల పోలీస్ స్టేషన్లో తిప్పి కనీసం ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో కూడా చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా అయినా రిమాండ్ చేయాలి, రిమాండ్ చేయించాలని, రిమాండ్ అవ్వాలని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా బనాయించి ఒక దుర్మార్గమైన కుట్రకి జగన్ రెడ్డి తరలిపోయాడు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ 15 రోజుల్లో వస్తుందని తెలిసి కూడా ఏ విధంగా ఎట్లాగైనా సరే అక్రమ కేసుల్లో బనాయించాలి, రేపు ఎన్నికల్లో స్వేచ్ఛాపూరిత వైఖరి లేదనే విధంగా చూపించాలనే భాగంగా ఇవాళ ఈ 15 రోజుల్లో కూడా ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టాలనేది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి జగన్ రెడ్డి పనులు చేస్తూ ఉన్నారు. నిన్న జెండా పండగలాగా జెండా బహిరంగ సభ జయప్రదమైంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన మాటలకి జగన్ రెడ్డి దగ్గర సమాధానాలు లేవు. ఆ సమాధానాలు లేకే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక తప్పుడు కేసు బనాయించి శరత్ను అక్రమంగా వాళ్ళు తీసుకొచ్చి ఒక కేసులో ఇచ్చారు. దీన్ని తిప్పుకొడతాం. ఇటువంటి భయపడే ప్రసక్తే లేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జగన్ రెడ్డి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినారు, ఇవన్నీ కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా తిప్పికి పడుతుంది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటువంటి తప్పుడు కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఇమీడియట్గా శరత్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇస్తూ ఉన్నారు అధికారులు కావాలని మన నారాయణ గారి కాలేజీల మీద, నారాయణ గారి ఆఫీసుల మీద కూడా ఇదే వ్యవస్థలో 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు అడ్డగోలుగా అక్కడ కూడా ఈ తప్పు కేసులు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ కుట్రపూరిత వైఖరితో మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.